నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. మంచి మార్గం ఛానల్ విల్లా ప్రాజెక్ట్స్ రివ్యూ చేయడం మొదలుపెట్టింది. ఎందుకంటే హై రైజెస్లో ఫ్లాట్ కొనడం నేరంగా మారింది కాబట్టి ప్రైజెస్ చాలా ఘోరంగా పెంచారు కాబట్టి ఈ హై రైజెస్లో మెయింటెనెన్స్ ఛార్జెస్ భారీగా ఉన్నాయి కాబట్టి వాల్యూ ఫర్ మనీ హై రైజెస్లో చాలా అరుదుగా కనిపిస్తుంది కాబట్టి ఈ హై రైజెస్లో నెగటివ్ యూడిఎస్ ఉంటుంది కాబట్టి అన్ని నెగటివ్ ఫ్యాక్టర్స్ పెట్టుకొని మనము గత సంవత్సరంగా వివిధ హై రైజెస్పై రివ్యూ చేశాము. అవి చాలా సక్సెస్ఫుల్ అయ్యాయి, చాలామంది దానితో లాభపడ్డారు. ఇప్పుడు మంచి మార్గం ఛానల్ విల్లా ప్రాజెక్ట్స్ రివ్యూ చేయడం స్టార్ట్ చేసింది. మంచి మార్గం ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ రివ్యూ చేస్తుంది, ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. ఇక కొనాలా వద్దా అనేది అది సబ్స్క్రైబర్స్పై వదిలేస్తుంది. మా పర్సనల్ అభిప్రాయం ఏమీ ఉండదు, వీఆర్ న్యూట్రల్, బట్ వీ విల్ హైలైట్ బోత్ ద నెగటివ్ అండ్ పాజిటివ్ పాయింట్స్ ఆఫ్ ఎ ప్రాజెక్ట్. అయితే ఇవాళ మనము హాల్మార్క్ గ్రూప్ వాళ్ళది ఓక్షీర్ తుక్కుగూడ. ప్రాక్టికలీ ఈ హాల్మార్క్ ఓక్షీర్ మహేశ్వరంలో ఉంది. తుక్కుగూడ ఎగ్జిట్ దగ్గర నుంచి 6 కిలోమీటర్స్ దూరంలో మహేశ్వరంలో ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ ఫేజ్ 1 మనము రివ్యూ చేద్దాం. నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పదలుచుకున్నాను. ఫేజ్ 1 యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ ఎకరేజ్ అంటే ఎంత టోటల్ ల్యాండ్ ఏరియా ఉందో ఫేజ్ 1 కోసమే అది అలాట్ అయి ఫేజ్ 1లో ఉన్న విల్లా ఓనర్స్కి అది చెందితే నేను ఇప్పుడు చెప్పబోయే యూడిఎస్ కూడా టాలీ అవుతుంది. బట్ ఇఫ్ దే మర్జ్ ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 విత్ దిస్ ఫేజ్ 1, ఈ యూడిఎస్ పై దీని ఎఫెక్ట్ పడుతుంది. సో నేనేం కన్సిడర్ చేశానంటే ఈ ఫేజ్ 1లో ఉన్న టోటల్ ల్యాండ్ మాస్ ఈ ఫేజ్ 1కే చెందుతుంది అని క్యాల్కులేషన్స్ వేశాను. దయచేసి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఈ హాల్మార్క్ ఓక్షీర్ తుక్కుగూడ అంటే మహేశ్వరం, ఇది టోటల్ 6 ఎకర్స్లో విస్తరించబడి ఉంది. 6 ఎకర్స్ ఉంది దీని టోటల్ ఎకరేజ్. ఈ 6 ఎకర్స్లో 67 యూనిట్స్ కడుతున్నారు వీళ్ళు, అంటే ఆల్మోస్ట్ కంప్లీషన్కి వచ్చింది. ఇక్కడ యావరేజ్ అంటే ఒక విల్లా యొక్క యావరేజ్ ఎస్ఎఫ్టీ 2430 నుంచి స్టార్ట్ అయ్యి 2820 ఎస్ఎఫ్టీ ఉంటుంది. 2430 నుంచి స్టార్ట్ అయ్యి 2820 ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఇది 3 BHK విల్లా ప్రాజెక్ట్. ఇది వీళ్ళ సెల్లింగ్ ప్రైస్ అంటే ట్యాగ్డ్ ప్రైస్ 6700 పర్ ఎస్ఎఫ్టీ. 3 BHK విల్లా ప్రాజెక్ట్ 6700 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ వీళ్ళ కోట్ చేస్తున్న ప్రైస్. ఇది G+1 విల్లా. G+1 విల్లా టాప్ మోస్ట్ ఫ్లోర్లో ఒక టాయిలెట్,
ఒక ఏరియా, అంటే ఒక హాల్ లాంటి ఏరియా మాత్రమే, అది బిల్టప్ లోకి రాదు. పైన ఒక టాయిలెట్, ఒక లాబీ లాగా ఉంది తప్ప అక్కడ పెద్ద కన్స్ట్రక్షన్ సెకండ్ ఫ్లోర్లో ఏమీ లేదు. ఇది మీరు గమనించాలి. అయితే ఈ ప్రాజెక్ట్ యొక్క యావరేజ్ స్క్వేర్ ఫీట్ కంబైన్డ్ ఆఫ్ 67 యూనిట్స్ ఈజ్ 2625 total area, 2625 average SFT of a villa. అయితే మనము పర్ ఫ్లోర్ తీసుకుంటే అప్రాక్సిమేట్గా 1300 నుంచి 1350 మధ్యలో మనకు ఈ టోటల్ బిల్టప్ ఏరియా దొరుకుతుంది. అప్రాక్సిమేట్గా ఒక ప్లాట్ సైజు 145 స్క్వేర్ యార్డ్స్గా ఉంది. టోటల్ ప్లాట్ ఏరియా ఈజ్ 145 స్క్వేర్ యార్డ్స్. అయితే ఈ 6 ఎకర్స్లో బిల్టప్ ఏరియా మనం చూస్తే, అంటే గ్రౌండ్ ఫ్లోర్ కన్సిడరేషన్ కింద తీసుకుంటే 87,904 is total built up area. 87,904. అయితే మనకు దీంట్లో ఎస్ఎఫ్టీలో నుంచి తీసేస్తే మనకు 60% ఫ్రీ స్పేస్ ఉంది. ఈ విలా ప్రాజెక్టు 60% ఫ్రీ స్పేస్ ఉంది. అంటే వీళ్ళు 6 ఎకర్స్లో వాళ్ళు టోటల్ కట్టింది ఓన్లీ 40% ఏరియాలోనే. 60% మనకు అమ్యూనిటీస్ కానీ, అంటే టోటల్ ఫ్రీ అంటే ఫ్రీగా ఉండదు, అమ్యూనిటీస్ స్విమ్మింగ్ పూల్ వాళ్ళు ఏమేమి ఇస్తారో అదంతా ఈ 60% ఫ్రీ ఏరియాలోనే వాళ్ళు ఇస్తారు. అయితే ఈ ప్రాజెక్ట్ యూడిఎస్ ప్లాట్ సైజ్ ఇస్ 145 యార్డ్స్ ఉంటుంది, 145 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. యూడిఎస్ మీకు 433 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అంటే 30 years తర్వాత దిస్ ప్రాజెక్ట్ ఇస్ డిస్మాంటెడ్, టోటల్ క్లియర్ చేస్తే, అండ్ ద 6 ఎకర్స్ బిలాంగ్స్ టు phase 1 బయర్స్. నేను ఎందుకో చెప్పిన phase 1, phase 2, phase 3 ఉంటే phase 1లో మీకు ప్రామిస్డ్ 6 ఎకర్స్ ఈ 67 యూనిట్ హోల్డర్స్కి అలొకేట్ చేసి కంబైన్డ్గా రిజిస్ట్రేషన్ చేస్తే మీకు యూడిఎస్ 433 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. మీకు ఒక్కొక్క యూనిట్లో 145 స్క్వేర్ యార్డ్స్, మీకు యూడిఎస్ 433 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. వీళ్ళ సెల్లింగ్ కాస్ట్ చూసుకుంటే 1,75 lakhs ఉంది పర్ యూనిట్. పర్ యూనిట్ సెల్లింగ్ కాస్ట్ ఎంత ఉందంటే 1,75 lakhsకి యావరేజ్ ఉంది. కొన్ని పెద్ద దానిలోకి 2.25 వరకు కూడా పోవచ్చు. యావరేజ్ ఇస్ 1.75 lakhs, 1,75 lakhs. అయితే వీళ్ళ టోటల్ కన్స్ట్రక్షన్ కాస్ట్ is total construction cost is 34 crores. Will a total construction cost is including land plus construction cost is 34 crores. And what they are selling price
selling price is 83 crores. Total net profit for buyer is approximately 50 crores. 49 వస్తుంది, 50 crores రౌండ్ వేసుకున్నాం. అంటే ఈ విల్లా ప్రాజెక్ట్ 6 acres కట్టి ఆయన అమ్మితే ఈ సెల్లర్కి 50 కోట్ల ప్రాఫిట్ వస్తుంది. అంటే ఒక్క విల్లాపై ఈజ్ మేకింగ్ 1.25 crores ప్రాఫిట్. 1.25 1 crore 25 lakhs ఒక్క విల్లాపై ప్రాఫిట్ వస్తుంది. అయితే ఈ విల్లా మొత్తము ఈ హాలో సిమెంట్ బ్రిక్స్తో కట్టబడింది. దే ఆర్ నాట్ యూజింగ్ బ్రిక్స్. ప్లీజ్ కైండ్లీ నోట్, ఆఫ్టర్ యూ స్పెండ్ 1.75 crores in Maheshwaram, you are getting hollow brick constructed villa. And second floor లో ఒక టాయిలెట్ ప్లస్ ఒక లాబీ తప్ప ఏమీ కన్స్ట్రక్షన్ లేదు. సో అప్రాక్సిమేట్ మీరు కన్స్ట్రక్షన్ చేసేది మీకు ఏరియా వచ్చేది 1312 ఫ్లోర్ వైజ్ 1312 1312 2 ఫ్లోర్స్తో G+1 constructed with hollow cement bricks, and the selling price is 1.75 crores and the net profit for the builder is 1.25 crores. Based on the location and the price is somewhat at upper level. నేను అన్నీ కన్సిడర్ చేసి అట్లీస్ట్ ఒక 30 పారామీటర్స్ నేను పెట్టుకున్నా ఈ విల్లా ప్రాజెక్ట్స్ ఎవాల్యుయేట్ చేయడానికి. మీకు ఇప్పుడు నేను వీడియోలో చెప్తున్నది ఒక 5 పాయింట్స్ మాత్రమే. నేను ప్రతి ఒక్క విల్లా ప్రాజెక్ట్కి 30 పాయింట్స్ 30 పారామీటర్స్లో చెక్ చేస్తున్నా. చెక్ చేసి మీకు 5 to 6 పాయింట్స్లో మీకు ఈ వీడియో ముగిస్తున్నా. ఎందుకంటే అది మీకు అంతే చాలు, నా డీప్ క్యాలిక్యులేషన్స్ మీకు అవసరం లేదు. సెల్లింగ్ ప్రైస్, బిల్డర్ ప్రాఫిట్, క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, లొకేషన్, మీకు యూడిఎస్, మీకు కావాల్సింది ఇంతే. సో నేను మీకు 5 to 6 పాయింట్స్ చెప్తున్నా. ఒక 30 పారామీటర్స్ పై నేను ప్రతి ఒక్క విల్లా ప్రాజెక్ట్ని ఎవాల్యుయేట్ చేస్తున్నా. అది నా ఇంటర్నల్ క్యాలిక్యులేషన్స్, మీకు రివీల్ చేసే అవసరం ఏమాత్రం లేదు. నేను ఈ 30 పాయింట్స్ 25 పాయింట్స్ మీకు చెప్పొచ్చు, కానీ అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే వేరే యూట్యూబ్ వాడు దాన్ని కాపీ కొట్టుకొని వాడు కూడా వీడియోస్ చేసుకుంటారు. అందుకోసం నేను ఓన్లీ 5 to 6 పాయింట్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. ఈ పాయింట్స్ చాలా ముఖ్యము. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా నేను చెప్తున్నా. హాలో బ్రిక్స్, సిమెంట్ హాలో బ్రిక్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ల్యాండ్ వైజ్ ల్యాండ్ కూడా చాలా చీప్గా ఉంది. అందుకోసము ఒక విల్లా 1250 1300 ఎసెప్టివ్ ఉన్న విల్లాపై వానికి 1.25 crore ప్రాఫిట్ ఈజీగా వస్తుంది. ఈజ్ మేకింగ్ 50 crores on the 6 acre ప్రాజెక్ట్. ఇంటర్నల్ క్యాల్కులేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేసిన. ప్రాజెక్ట్ లొకేషన్ కూడా మీకు చెప్పిన 6 kilometers పడుతుంది తుక్కుగూడ నుంచి. సో ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్, బీ కేర్ఫుల్ విత్ ప్రైస్. Location is somewhat okay. Tomorrow this location may become prime location, but the price is on somewhat upper side if you consider the quality of construction. నాకు లొకేషన్ పెద్ద డేంజరస్ అనిపించలేదు, but the quality of construction is nowhere near that 1.75 crore price tag. సో మీరు ఈ ప్రైస్ నెగోషియేట్ చేసి ఈ విల్లా ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసి ప్లస్ యూడిఎస్ 433 వస్తుంది కనుక ఇట్స్ గుడ్. ఆఫ్టర్ 30 years you will get the 433 square yards as your share. But please negotiate for quality purpose. అంటే క్వాలిటీ ఏమాత్రం బాగాలేదు విల్లా ప్రాజెక్ట్స్ క్వాలిటీ. పైపూత బాగుంది కానీ లోపల హాలో బ్రిక్స్ అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గించుకోవడానికి బాగా ట్రై చేశారు.
బాగా అంటే నేను కన్సిడర్ చేసి కన్నా తక్కువ పడి ఉంటుంది వీళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్. బట్ నేను ఒక అప్పర్ ఎండ్లో వేసుకొని వీళ్ళ ప్రాఫిట్ ఓన్లీ 50 crores చూపిస్తున్నా. ప్రాక్టికలీ దే ఆర్ మేకింగ్ అబౌవ్ 58 crores. 58 crores పైన వీళ్ళకు నెట్ ప్రాఫిట్ వస్తుంది. బట్ ఐఎమ్ కన్సిడరింగ్ ఇట్ as 50 crores. సో మీకు ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్టెడ్ ఉంటే ఒక్కసారి నా వీడియో తీసుకొని ఆ బేసిస్ పై నెగోషియేట్ చేసుకొని మీరు కొనాలి అని ఆశిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్కి మీరు తప్పకుండా డొనేట్ చేస్తారు అని కన్సిడర్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ఈ విల్లా ప్రాజెక్ట్ గురించి ఏం తెలుసుకోవాలనుకున్నా మీకు రాంగ్ ఇన్ఫర్మేషను, స్క్వేర్ ఫీట్ లెక్క తప్ప మీకు ఏమీ లభించదు. సో నా వీడియో చాలా వాల్యుబుల్. ఒక్క విల్లా నేను ఒక 25 to 30 పారామీటర్స్ డిపెండ్స్ ఆన్ కాంప్లికేషన్ మీద వాల్యుయేట్ చేసి మీకు వీడియో రూపంలో ఒక మైక్రో లెవెల్ వీడియో మీకు వేస్తున్నాను. దాంట్లో 6 to 7 పాయింట్స్ మ్యాక్సిమం మీకు తెలియజేస్తున్నా. అందుకోసము నా కష్టానికి ఫలం ఉండాలంటే మీరు తప్పకుండా నా ఛానల్కి డొనేట్ చేయండి. ఏమి నష్టం లేదు మీకు. చిల్లర బొల్లరగా అక్కడిక్కడ మస్తు ఖర్చు పెడతారు. నా ఛానల్కి డొనేట్ చేస్తే ఏ నష్టము లేదు అని స్పష్టంగా గర్వంగా తెలియజేస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా అకౌంట్ నంబర్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే మీరు మెసేజ్ ఇస్తే, మీరు కమెంట్ బాక్స్లో పెడితే నేను డీటెయిల్స్ ఇస్తాను, లేదా కమెంట్ బాక్స్ కింద నేను నా అకౌంట్ నెంబర్ ఇస్తాను. మీకు నచ్చితే డొనేట్ చేయండి. నమస్తే.